జాగ్రత్త, డబ్బు చూసి ఖర్చు పెట్టుకోండి, హ్మ్. దానాలు చేయొచ్చు, హెల్త్ జాగ్రత్త హ్మ్. అని డ్రింకు తాగద్దు ఇవన్నీ చెప్పలేడుగా. అంతేగా. హెల్త్ జాగ్రత్త. అంత సంస్కారవంతుడు ఆ ఎన్టీ రామారావు. వావ్! ఆయన మా ఇంట్లో మా అన్నయ్య మహాలింగపురంలో ఇల్లు కొనుక్కున్నప్పుడు వచ్చాడు. హ్మ్. మళ్ళీ మా అన్నయ్య పెద్ద కొడుకు నాగేంద్రబాబు వాడి బర్త్డేకి వచ్చాడు. రెండోవాడు మహేష్ బాబు మా అన్నయ్య కొడుకు వాడి బర్త్డేకి వచ్చాడు. మహేష్ బాబు పేరు. హ్మ్. హ్మ్. మా ఇంట్లో అన్నయ్య పుట్టినరోజు మెయిన్గా జరిగినప్పుడల్లా ఆయన బసవతారకం గారు, హ్మ్. మన పురంధరేశ్వర గారు వీళ్ళందరూ వచ్చేవారు హ్మ్. ఆడాళ్ళు. ఒకవేళ ఆయన ఊర్లో లేకపోతే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతే మొత్తం బసవతారకం గారు, పురంధరేశ్వర గారు ఆడపిల్లలందరూ వచ్చేవారు. వావ్! అలాగే భోగిరోడ్లో హౌస్ కొన్నాడు. హ్మ్. అది ఎప్పుడు తెల్లారగట్ల 5:30కో 5:20కో ముహూర్తం. మనం గృహప్రవేశం ముందర ఆవు అవును. మనం మా పూజ సామాన్లు అన్నీ పెట్టుకుని బయట నుంచున్నాం. ఈయన రమ్మన్నాడు. ఆ! ఈయన వచ్చేసాడు. ఓహో! ముహూర్తానికి ఇంకా టైం ఉంది. ఒక కుర్చీ తీసుకొచ్చి బాగా ఏం అక్కర్లే, ఆ! మనందరూ నుంచున్నారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్ని అలాగ నుంచుంటానని 20 మినిట్స్ అలా నుంచునే ఉన్నాడు ఆయన. ఆ ముహూర్తం అయ్యేదాకా. ఓహ్! ముహూర్తం అయ్యాక లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాడు. సూపరు.